శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు పాటించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలేంటో మనం తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదండి. అయితే చాలామంది మహిళలకి కూడా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు ఇబ్బంది రావచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే, పౌర్ణమికి ముందు పట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండవ శుక్రవారం ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి ఆడవారు ఎవరైనా సరే మ్యాక్సిమం మొదటి వారం చేసుకోవచ్చు. లేదు, రెండవ శుక్రవారానికి మాకు ఇబ్బంది లేదు అనుకున్న అకస్మాత్తుగా వచ్చినట్లయితే అలాంటి వారు నాలుగవ శుక్రవారం అయినా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ పూజ గదిలో వరలక్ష్మి వ్రతం రూపుకు రెండు వైపులా లేదా కలశానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి మాకు ఏనుగు బొమ్మలు అంటే ఇష్టం. ఏ లోహంతో చేసినవైనా పర్వాలేదు, చెక్కతో చేసినవైనా పర్లేదు, రెండు ఏనుగు బొమ్మలు మాత్రం వరలక్ష్మీదేవికి రెండు వైపులా ఉండేలా చూసుకోవాలి. అలానే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నైవేద్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఆవు పాలతో చేసింది ఖచ్చితంగా పెట్టాలి. క్షీరాన్నం, పొంగలి ఏదైనా సరే ఆవు పాలతో నైవేద్యం చేసి వరలక్ష్మి వ్రతానికి సమర్పించాలి. వరలక్ష్మీదేవి ఆవు పాలతో ఉంటుంది కాబట్టి ఆవు పాలతో చేసింది పెట్టాలి. అలానే పూర్ణం బూరెలు పెట్టాలి. ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలండి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతంలో ఆడవాళ్ళందరూ కూడా కుడి చేతికి తోరం కట్టుకుంటారు. అయితే తోరం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకాన్ని చదువుకుంటూ తోరం కట్టుకుంటే వరలక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కలుగుతుంది. అది ఏంటండి? బధ్నామి దక్షిణ హస్తే నామసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమి. ఇది శ్లోకం అండి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, బధ్నామి దక్షిణ హస్తే నామసూత్రం శుభప్రదం అంటే 9 దారపు పోగులు తీసుకుని వాటికి 9 చోట్ల ముడులు వేసి ఆ 9 దారపు పోగులతో 9 చోట్ల ముడులు వేసి ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటున్నాను. పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే. పుత్ర పౌత్రులు నీవు, అభివృద్ధి నీవు, ఆయుష్ నీవు వరలక్ష్మీదేవి అని అర్థం అండి. రమ అని వరలక్ష్మీదేవికి పేరు. అది ఈ శ్లోకంలో అర్థం. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసేటువంటి ఆడవారందరూ ఈ శ్లోకం చదువుకుంటూ కుడి చేతికి తోరం కట్టుకోండి. వరలక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలానే వ్రతం మొత్తం చేసుకున్నాక వాయినాలు ఇచ్చుకుంటారు. ముత్తైదువులకు వాయనం ఇస్తారు. ఇంతమంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి అనే నియమం ఏం లేదండి. ఎంతమంది ముత్తైదువులకైనా వాయనం ఇవ్వచ్చు. అయితే వాయనం ఇచ్చేటప్పుడు పూర్ణపు బూరెలు వాయనం ఇస్తే మంచిదండి. వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్పుకుంటూ ఆడవారు వాయనం ఇవ్వాలి. చాలామంది ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు. అలా కాకుండా శాస్త్రంలో చెప్పిన శ్లోకం చెప్పుకొని వాయనం ఇస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్లోకం ఏమిటండి? ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికాభాభ్యాం ఇందిరాయే నమో నమః. ఇది శ్లోకం అండి. ఇందిరా అంటే వరలక్ష్మీదేవి. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ అంటే వాయనమిస్తున్న నేను వరలక్ష్మీ స్వరూపం, వాయనం తీసుకుంటున్న నువ్వు కూడా వరలక్ష్మీ స్వరూపము. ఇందిరా తారికాభాభ్యాం ఇందిరాయే నమో నమః. వాయనం ఇచ్చేటువంటి నన్ను, వాయనం తీసుకుంటున్న నిన్ను వరలక్ష్మి వ్రతం అనుగ్రహించి సర్వభోగాలు ఇవ్వాలి అని చెప్పడమే ఈ శ్లోకంలోని అర్థం. అందువలన ఆడవారు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పుడు తోరం కట్టుకునేటప్పుడు శ్లోకం చదువుకోవాలి. పూర్ణం బూరెలు వాయనం ఇచ్చేటప్పుడు శ్లోకం చదువుకోవాలి. శ్లోకాలు చదువుకుంటూ చేస్తే అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ నియమాలు పాటించండి. వరలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.